హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రోజు ఉదయం ఫుల్ గాలితో స్వాగతం పలుకుతుంటే ఈరోజు మాత్రం ఫుల్ ఎండ అనుకోండి. గాలి కంటే కూడా ఎండ ఎక్కువగా వచ్చింది. రోజు బాగా గాలి తోలుతా కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఈ రోజైతే మాత్రం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి బాగా ఫుల్ ఎండ అనుకోండి. ఎండాకాలం అంటేనే 5:30 కల్లా తెల్లంగా తెల్లారిపోయిద్ది. ఇంకా 6 అయిందంటే మాత్రం ఇంక మనం చెప్పలేము, ఎండ ఫుల్గా వచ్చిద్ది. మామూలుగా 7 గంటలకు ఎలా ఉంటుందో ఎండాకాలంలో 6 గంటలకైతే అలా ఉంటుంది. బాగా ఎండ అయితే వచ్చింది. ఇంకా గబగబా బయట అయితే కసులు ఊడ్చేసి బయట గచ్చంతా కడిగేసి ఇంక ఇదిగోండి ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు అయితే సింపుల్గా ఈ డిజైన్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఇంకా చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను. ఉదయం ముగ్గు అంటే సింపుల్గా ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి. కొంచెం పెద్ద ముగ్గులాగా కనిపించేటట్టు ముగ్గు అయితే వేస్తాను. ఆ ముగ్గులు అయితే చాలా బాగుంటాయి. ముగ్గు వేయటం కూడా గమనించి చూస్తే మన హెల్త్కి ఎక్సర్సైజ్ లాగా మంచిది. ఒంగోని చేస్తుంటాం కదా, మనం ఎక్కువ శాతం ఒంగోని చేసే పనులు ఏముంటాయి? ఏమీ ఉండవు. ఇంట్లో పొయ్యి దగ్గర గ్యాస్ బండ దగ్గర నుంచోనే చేస్తాము. బయట అంట్లు కడగాలంటే పీటలు వేసుకొని కూర్చొని చేస్తాము. అంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా బట్టలు ఆరేయాలన్నా నుంచోనే చేస్తాము. ఇంకా ఇల్లు తుడవాలన్నా నుంచోనే. ఇదివరకైతే ఒక క్లాత్ తీసుకొని ఒంగోని తుడుచుకుంటా వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే ఆ పరిస్థితి ఏమీ లేదు. అందరూ ఇంకా బండ్లకు వచ్చే కర్రలు వచ్చినాయి కదా, ఆ కర్రలు తీసుకొని కర్రలు పెట్టి తుడుచుకుంటా ఉన్నాము. ఇంకా కసువులు ఊడవటం అన్నా నుంచోనే కసువులు ఊడుస్తున్నాము. ఏ పని మనం ఒంగోని చేస్తున్నాము? మనం ఒంగోని చేసే పని ఒక్కటే ఒక్క పని, ముగ్గు వేయటం. ప్రతిరోజు మనం ఈ పని చేస్తాము. కానీ మీరు ఒకటి గమనించారా? ఒంగోని మనం ఎంతసేపు ముగ్గేసినా కానీ మనకు అలసట రాదు కదా అసలుకి. ఇప్పుడంటే రోజు చిన్న చిన్న ముగ్గులేస్తాము. ఇంకా పండగలప్పుడు అప్పుడు పెద్ద ముగ్గేస్తాం కదా, అప్పుడు కూడా అలసట అనిపించదు అసలుకి. అంటే ముగ్గు వేయటం అనేది మనకు చాలా ఇష్టం కదా, అందుకోసం మనకు అలసట అనేది అనిపించదేమో. నడువు నొప్పి కానీ ఏమీ అనిపించదు. ఇప్పుడైతే అర్థమవుతుందండి. మనం కొంచెం ఒంగోని ఎక్సర్సైజ్ చేసే పని ముగ్గు వేయటం అండి. ఇది మాత్రం నిజమని చెప్పొచ్చు. ఎండ చూడండి ఎలా వచ్చేసిందో. బయట వరండా మొత్తం ఎండే. కటన్ ఉంది కదా, కటన్ తీశాను. కటన్ తీస్తే మనకు కొంచెం వీడియోకి క్లారిటీగా ఉంటుందని కటన్ అయితే పక్కకు నెట్టేశాను. ఫుల్ ఎండ, అందుకని నేను ఎక్కువగా బయట వరండాలో కటన్ వేసింది. కటన్ లేదనుకోండి ఎండ మొత్తం ఇంట్లోకి వచ్చిద్ది. ఇంట్లో ఉండట్టు అనిపించదు, బయట ఎక్కడో నుంచున్నాం అన్నట్టుగా అనిపించిద్ది. ఎండ వచ్చేసిద్ది మొత్తం. మా ఇంట్లో కిటికీలు తలుపులు అంతా ఓపెన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కువ ఎండ గాలి వెలుతురు అనేది మాత్రం బాగా వచ్చిద్ది అనుకోండి. పల్లెటూర్లో వాళ్ళు కాదు, టౌన్లో వాళ్ళు ఇంకా ఎండ గాలి అదంతా మిస్ అవుతారు కదా. వాళ్ళకైతే మాత్రం మా ఇంట్లో ఉంటే మాత్రం అసలు వాళ్ళకు వద్దన్నా ఎండ వచ్చిద్ది, వద్దన్నా గాలి వచ్చిద్దండి. ఒక్కొక్క గదికి 2 కిటికీలు ఉంటాయి ఓపెన్గా. ఇంకా బయట వరండా మొత్తం ఓపెను, బయట ప్లేసు ఓపెను, గొంతులు అంతా ఓపెన్ ప్లేసే అనుకోండి. మాకు బెడ్రూమ్లు కానీ కిచెన్లు కానీ సపరేట్గా ఏమీ ఉండదు. అన్నీ బారు గదులు, మొత్తం అంతా ఓపెన్గానే ఉంటుంది మాకైతే ఎక్కువగా. అప్పుడు ఇల్లులు అలా కట్టారు. పల్లెటూరులో వాళ్ళు పంటలు వేసుకోవడానికి వసతిగా ఉండటానికి అలా ఎక్కువ ఓపెన్గా ఉండేటట్టు కట్టుకుంటారు. ఇంకా బెడ్రూమ్లుగా అలా కట్టుకున్నామంటే పంట అదంతా ఇంట్లో వేసుకోలేము. కాకపోతే మనం ఉండటానికి కొంచెం ఇల్లు అనేది ఫ్యాషన్గా నీట్గా ఉంచుకోవడానికి అయితే బాగుంటుంది. కానీ ఏదన్నా పంట అనేది ఇంట్లో వేసుకోవడానికి మాత్రం పనికిరాదు బెడ్రూమ్లుగా ఉంటే. ఇప్పుడు మాకు బయట వరండా అంతా ఓపెన్గా ఉంది కదా, పత్తి వచ్చింది అనుకోండి, పత్తి సీజన్ అప్పుడు ఇంకా వరండా మొత్తం పత్తే వేస్తాం మేము. ఎండ ఫుల్గా వస్తుందని చెప్పాను కదా, అందుకని ముందు బయట అయితే కసులు ఊడ్చాను. బయట గొంతులు మొత్తం అయితే కసులు ఊడ్చాను. ఇంకా తర్వాత ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో ఊడ్చుకున్నా ఇంక ఇబ్బంది అయితే ఉండదు. ప్రతిరోజు ఉదయాన్నే వంటగది కసు ఊడుస్తాను. ఎందుకంటే గ్యాస్ బండ్ ఉంది కదా, గ్యాస్ పొయ్యి అదంతా క్లీన్ చేసినప్పుడు అవన్నీ కింద పడతాయి కదా, ఇంకా నడిచేటప్పుడు కాళ్ళకు అటు ఇటు అంటుకుంటాయని వంటగది మాత్రం పైపైన అయితే కసు ఊడుస్తాను. ఇంకా వంటగది ఊడ్చాను. ఇంకా ఒక్క హాలే ఉంది, అది పిల్లలు నిద్రపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళని నిద్ర లేచిన తర్వాత ఇంట్లో పని అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఊడుస్తాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు పోస్తున్నాను. ఇంక ఇప్పుడైతే చట్నీ వేసి పెడుతున్నాను. చట్నీ వేసి పెట్టి దోశల పిండి కలిపి పెట్టాను అనుకోండి, ఇంక ఇంట్లో వాళ్ళు టిఫిన్కి వచ్చినప్పుడు వాళ్ళకైతే దోశలు పోసి ఇవ్వచ్చు. మా ఆయన అయితే చేనుకి వెళ్తాడు కదా, ఇంకా చేనుకి వెళ్ళేటప్పుడు టిఫిన్ కావాలిగా, అందుకని టిఫిన్కి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చినప్పుడు ఇంకా గబగబా దోశలు అయితే పోసిస్తాను. ప్రతిరోజు చట్నీ ఉండాల్సిందేనండి. చట్నీ లేకపోతే ఆ రోజు ఇంకా ఇంట్లో గొడవలే. ఇంకా గొడవలు ఇవన్నీ ఎందుకులే, చట్నీ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి,
ఇంక ఇంట్లో వాళ్ళతో పేసి ఉండదు. ముఖ్యంగా పిల్లలైతే గొడవ గొడవ చేస్తారు. ఇంకా అందుకని చట్నీ వేసి తిరగమాత అయితే వేసాను. పోపు దినుసులు వేసి కొంచెం కరివేపాకు వేసి తిరగమాత వేసాను. చట్నీలో కొంచెం చిన్న వెల్లుల్లి రెబ్బేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను నేను ఎక్కువగానే. దోసల పిండి అయితే కలుపుతున్నాను. నిన్నే దోసల పిండి వేసాను. ఈ మధ్య దోసల పిండి వేయక చాలా రోజులవుతుంది. రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తా అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. పిల్లలు గొడవ చేస్తున్నారు, ఈ టిఫిన్లు వద్దు మాకు దోశలు కానీ ఇడ్లీ కానీ. ఇడ్లీ అంటే ఇంకా అసలు తినట్లేండి, దోశలే కావాలంట. ఇంక గొడవ చేస్తున్నారు. నిన్నైతే గుర్తుంచుకొని ఇంక దోశలకైతే నానబోసాను. ఇంట్లో పని అయిపోయిన వెంటనే ఇంకా దోశలకైతే పోసాను. మళ్ళీ తర్వాత నానబోద్దాంలే అని వదిలేసామనుకోండి, ఇంకా మర్చిపోతాం, గుర్తుండట్లేదు. ఎప్పుడో సాయంత్రం గుర్తుకొస్తుంది. ఇంక ఇప్పుడేం పోస్తాంలే, ఎప్పుడు నానతేలే, ఎప్పుడు మిక్సీకి వేసుకుందాంలే అన్నట్టుగా వదిలేస్తున్నాను. అందుకని నిన్నైతే గుర్తుంచుకొని ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక వెంటనే దోశలకైతే నానబోసాను. గ్రైండర్ ఒకటి తీసుకుంటే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. మిక్సీకి ఏమో పిండి వదగదు, అది కాక 4 సార్లు అలా వేయాల్సి వస్తుంది. గ్రైండర్ కనుకోండి, ఒక వాయి 2 వాయిలు వేసుకుంటే సరిపోయిద్ది. కాకపోతే గ్రైండర్ కొనాలని ఆలోచనే రాలేదు. అందులోనూ ఇంట్లో ఎక్కువ ప్లేస్, ఎక్కువ అరమరలు లేవు కదా, మళ్ళీ అది తెచ్చి ఎక్కడ పెట్టాలి, ఇంట్లో అడ్డంగా ఉంటుందిలని సగం అందుకోసమే కొనట్లేదు నేను. చూడాలి, కొన్ని పనులు చాలా వాయిదాలు వేస్తున్నాయి. ఈ గ్యాస్ బండ దగ్గర అందరూ గోడకి స్టిక్కర్స్ అంటించుకోమంటున్నారు, అది వాయిదా వేసాను. చాలా ఉన్నాయి వాయిదా వేసిన పనులు. ఎప్పుడో ఒకసారి ఆ పెండింగ్ పనులన్నీ అయితే పూర్తి చేయాలి. దీంతో పని గడుస్తుంది కదా, మళ్ళీ గ్రైండరు, అనవసరమైన ఖర్చులను కూడా ఒక రకంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పిల్లలు చదువులు కదా, కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకుంటే మంచిదే అనిపిస్తుంది. మామూలుగానే నేను ఖర్చులు అనేవి చాలా తక్కువ, ఎక్కువ ఖర్చు అయితే పెట్టను. ఇంకా కొంచెం తగ్గించుకోవాలని అయితే చూస్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. మొన్నటి వరకంటే పిల్లలకి ఎక్కువ ఫీజులు లేవు. ఇంక ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే మనం చెప్పలేం కదా, చాలా ఫీజులు కట్టాలి. అలాంటప్పుడు చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని కనీసం చిన్న చిన్న పొదుపులన్నా చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. టిఫిన్ అయితే ఇంక ఇదిగోండి దోశలు అయితే పోస్తున్నాను. దోశలు పోసేటప్పుడు ఉల్లిపాయ రుద్ది అయితే పోస్తాను. ఉల్లిపాయ రుద్దితే దోశ అనేది అంటుకోకుండా ఉండిద్ది కదా, అందుకోసం ఉల్లిపాయ రుద్ది దోశ పోస్తాను. ప్రతి దోశకైతే రుద్దను. ఇంకేదన్నా దోశ ఒకటి అర రావట్లేదు అనుకోండి, ఇంక అప్పుడైతే రుద్దుతాను. ఇంకా టిఫిన్ తిన్నామంటే వేడివేడిగా టీ ఉండాల్సిందే మనకి. టీ లేకపోతే టిఫిన్ తిన్న ఫీలింగే రాదు. ఇంకా డికాషన్ పెట్టేసి ఇంక ఇదిగోండి పాలైతే పోసాను. పిల్లలు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అందుకనే కొంచెం ఎక్కువ టీయే పెడుతున్నాను. టీ బాగా మరగగాగిన తర్వాత మనం తాగేటప్పుడు కొంచెం తిరగబోసుకొని తాగితే చాలా బాగుంటాయి కదా. మనకు బయట షాపుల్లో మనం టీ తాగటానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు టీ ఏం చేస్తారు, తిరగబోసిస్తారు. 1-2 సార్లు బాగా నురుజొచ్చేంత వరకు తిరగబోసి ఇస్తారు. వాళ్ళకి కొంచెం టీ అనేవి సేవ్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా తాగితే బాగుంటాయి. పిల్లలకు కూడా మనం తిరగబోసిస్తాం, బాగా నురుజొచ్చి ఇష్టంగా తాగుతారు. మా అబ్బాయికి పాలు ఇచ్చినప్పుడు వాడికి కొంచెం పంచదార వేసి స్పూన్ వేసి ఇచ్చాను అనుకోండి, స్పూన్ పెట్టి తిప్పుకొని తాగమన్నాను అనుకోండి, అసలు అలా తాగటానికి ఇష్టపడ్డవాడు. తిరగబోస్తేనే తాగుతాడు. బాగా నురుజు రావాలంట, అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుందంట. అందుకని నేను కూడా టీ అయితే తిరగబోసుకుంటున్నాను. రోజైతే తిరగబోసుకోను, మామూలుగా వడగట్టుకొని తాగేసేదాన్ని. ఈ రోజైతే తిరగబోసాను, నురుజొస్తే బాగుంటుందని. నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుందండి తిరగబోస్తే మాత్రం. మరీ ఎక్కువ తిరగబోసామనుకోండి, చల్లారిపోతే మనకు అసలు తాగాలనిపించదు. 1-2 సార్లు తిరగబోసుకొని ఇంక మనమైతే తాగొచ్చు. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ డోరు మరకలు మరకలుగా ఉంది. ఇంకా పిల్లలు ఫ్రిడ్జ్ అనేది రోజుకి ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారో తెలియదు. ఫ్రిడ్జ్లో ఏమి ఉన్నా లేకపోయినా ఫ్రిడ్జ్ డోర్ తీసి ఓపెన్ చేసి చూడాల్సిందే. ఫ్రిడ్జ్లో ఏమి తినటానికి లేవని తెలిసినా కూడా ఓపెన్ చేస్తారు. వాళ్ళకి అదొక సరదా. అందులో ఏమన్నా మనం దాచిపెట్టామేమోనని వాళ్ళకి అనుమానం. మా అబ్బాయి అయితే మరీ ఎక్కువ ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు, దాని నిండా మరకలేస్తూ ఉంటాడు. ఇంకా అందుకనే ఫ్రిడ్జ్ డోర్ కూడా వారానికి ఒక్కసారి తుడుస్తూ ఉంటాను. ప్రతిరోజు అయితే తుడవలండి, వారానికి ఒక్కసారి కొన్ని నీళ్ళు చల్లేసి టీవీ, ఫ్రిడ్జ్ ఇంకా అలాంటివన్నీ తుడుస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్ లోపల కూడా మరకలు పడతా ఉంటాయి కదా, కొంచెం నీళ్ళు జల్లి ఇంకా మరకలు కూడా తుడుస్తాను. మనం పిండి గిన్నెలు, కూర గిన్నెలు ఏ ఒకటి పెట్టుకుంటూ ఉంటాము, అవి ఒక్కోసారి పడతా ఉంటాయి. పడకపోయినా కానీ పేపర్ మీద మరకలాగా ఉంటుంది. ఇంకా కొన్ని వాటర్ జల్లేసి అయితే ఆ మరకలు అవి తుడుస్తాను. అలా తుడుస్తూ ఉంటే ఫ్రిడ్జ్ లోపల వాసన రాకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ చుట్టుపక్కల కూడా తుడుస్తాను. ఫ్రిడ్జ్ కూడా గోడకి అంటించి పెట్టుకోకూడదంట, కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలంట. అందుకని కొంచెం అయితే గ్యాప్ ఉంచే పెట్టాను, మరి గోడకి ఆనిచ్చి అయితే పెట్టలేదు. ఇప్పుడు ఎక్కువగా టీవీల్లో, ఫోన్లలో చెప్తున్నారు కదా, ఫ్రిడ్జ్కి అనేది కొంచెం గాలి రావాలి,
ఎక్కువ అంటించి అయితే ఉండకూడదు, కొంచెం గ్యాప్ అనేది ఉండాలని చెప్తున్నారు కదా, అందుకని కొంచెం గ్యాప్ అయితే వదిలేసి పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్ తుడిచిన తర్వాత మిక్సీ అయితే తుడుస్తున్నా. నిన్న దోసల పిండి వేసాను కదా, దోసల పిండి కొంచెం చింది పడింది. ఎంత జాగ్రత్తగా వేసినా చింది పడిద్ది, ఎందుకంటే మూతకి పైన రబ్బర్ అనేది లేదు. రబ్బర్ లేకపోవటం వల్ల మూత అనేది కొంచెం లూజుగా ఉండి చింది పడతా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా సరే ఒక్కోసారి కొద్ది గొప్ప పడతానే ఉంటుంది. అందులో జారు తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. పాతదైపోయింది, పాడైపోయిద్దో ఏమో. ఎప్పుడో మిక్సీ జార్ అనేది ఇంకా బ్లేడ్ ఎరగటమో ఏదో ఒకటి జరిగిద్ది, నల్లగా వచ్చేస్తుంది. మనం మిక్సీ వేస్తాం కదా, వేసేటప్పుడు ఇంకా అడుగునంతా నల్లగా మట్టిలాగా వచ్చేస్తుంది, ఎక్కువ పాడైపోతుంది. అలా వచ్చిందనుకోండి, మనం మిక్సీ వేసినప్పుడల్లా మిక్సీ ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది. అంటే డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది, అంతా మొత్తం నల్లగా వచ్చేసిద్ది. ఇంకా ఈ క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడిచాను, నీట్గా అయితే తుడిచేసాను. మిక్సీకి కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, చిన్న పుల్ల పెట్టే గ్యాప్ లాంటిది ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా ఇంకా ఈ కండవు కదా, కండవు దారాలు అవి ఉన్నాయి, అవి అయితే మడిచి ఇంకా లోపలికైతే నెట్టేసి మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేసాను. ఇదైతేనేమో పక్కన గోడ, ఇంకా ఈ గోడకు అంటించి మిక్సీ పెడతా కదా, అప్పుడప్పుడు చింది గోడ మీద పడతా ఉంటాయి. ఇక్కడ వాకిలి ఉంది, వాకిలి దర్వాజా అవి ఉన్నాయి, వాటి మీద కూడా పడతాయని ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడుస్తున్నాను. ఇవన్నీ తుడిచేస్తే ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టే. బండ్ల తొడటం ఆ డ్యూటీ అయితే మా అమ్మాయిది కదా. ఇంకా చక్కగా స్నానం చేసి కూలర్ వేసుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటే ఇంకా హాయిగా ఉండిద్ది అనుకోండి. మళ్ళీ సాయంత్రం 5 గంటల దాకా పని మొదలు పెట్టను.